బాలకృష్ణ గారికి సంక్రాంతి అచ్చొచ్చింది. గత ఏడాది వీరసింహారెడ్డితో 100 కోట్ల లీగులో చేరిపోయారు. ఈసారి సంక్రాంతికి డాకుమహారాజ్తో బరిలోకి దిగారు బాలయ్య గారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కినటువంటి ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహించారు. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ఎలా ఉంది, సంక్రాంతి విన్నర్గా బాలకృష్ణ గారు నిలిచారా లేదా అంటే ఈ సినిమా కథలోకి వెళ్లాల్సిందే. 1996లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో కథ మొదలవుతుంది. కృష్ణమూర్తి గారికి అలియాస్ సచిన్ కేట్కర్కి చెందిన కాఫీ ఎస్టేట్ లీజుకు తీసుకున్న ఎమ్మెల్యే త్రిమూర్తులు అలియాస్ రవికిషన్ స్మగ్లింగ్, జంతువుల ఆక్రమణ రవాణాకు పాల్పడుతుంటాడు. త్రిమూర్తులు అక్రమాలను అడ్డుకునేందుకు కృష్ణమూర్తి ప్రయత్నాలు చేస్తాడు. దాంతో కృష్ణమూర్తిపై పగను పెంచుకున్న త్రిమూర్తులు అతడి మనవరాలు వైష్ణవిని చంపాలని చూస్తారు. వైష్ణవికి కాపాడడానికి చంబల్ లోయకి చెందిన డాకు మహారాజ్ అలియాస్ బాలకృష్ణ గారు వస్తారు. నానాజీగా పేరు మార్చుకుని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్గా చేరుతారు. మరోవైపు చంబల్ లోయలో సీతారాం అలియాస్ బాలకృష్ణ గారు, అతని భార్య అలియాస్ ప్రజ్ఞా జైస్వాల్ ఇరిగేషన్ ఇంజనీర్లుగా పనిచేస్తుంటారు. ఆ ఏరియా మొత్తం మైనింగ్ కింగ్ బల్వంత్ ఠాకూర్ అలియాస్ బాబీ డియోల్ కన్నుసైగుల్లో ఉంటుంది. తన మైనింగ్ బిజినెస్కు అడ్డొచ్చిన వారిని దారుణంగా అంతమొందిస్తుంటాడు. బల్వంత్ ఠాకూర్ మైనింగ్ బిజినెస్ కారణంగా చంబల్ ప్రాంత ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తుంటారు. బల్వంత్ బారి నుంచి ఆ ప్రాంత ప్రజలను కాపాడడానికి వచ్చినటువంటి డాకు మహారాజ్ ఎవరు, అతడికి సీతారాంకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలో నందిని అలియాస్ శ్రద్ధా శ్రీనాథ్ ఎవరు, కృష్ణమూర్తి మనవరాల్ని కాపాడే బాధ్యతను డాకు మహారాజ్ ఎందుకు తీసుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ. పాత కథల్ని కొత్తగా చెప్పడం అన్నది కూడా ఓ ఆర్ట్. ఆ కళలో ఆరితేరాడు డైరెక్టర్ బాబీ. మరోసారి డాకు మహారాజ్తో తన మార్క్ చూపించారు. డాకు మహారాజ్ సింపుల్ రివెంజ్ డ్రామా మూవీ. బ్యాక్డ్రాప్, యాక్షన్ ఎపిసోడ్స్, బాలకృష్ణ గారి హీరోయిజంతో ఫ్రెష్ ఫీల్ ఆడియన్స్లో కలిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్. ఇది పక్కా బాలకృష్ణ గారి స్టైల్ ఆఫ్ మాస్ మూవీ. గత సినిమాల ఫ్లేవర్ లేకుండా చాలా స్టైలిష్గా డైరెక్టర్ బాబీ ఈ సినిమాని తీశారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి యాక్షన్ ఎపిసోడ్, బాలకృష్ణ గారి క్యారెక్టర్లోని వేరియేషన్స్, ట్విస్టులతో చివరి వరకు ఫ్యాన్స్కు మంచి కిక్కిచ్చారు. ఓవైపు బాలకృష్ణ గారిని లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్లో చూపిస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చేలా ఆవిష్కరించారు. రక్తపాతం, హింస విషయంలో లిమిట్స్ దాటకుండా చాలా సెటిల్డ్గా క్యారెక్టర్ను బిల్డ్ చేయడం జరిగింది. అడవిలో వచ్చే మాస్ ఫైట్తో బాలకృష్ణ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని హింటిస్తూ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత కృష్ణమూర్తి త్రిమూర్తుల మధ్య గొడవకు సంబంధించి సన్నివేశాలతో ఆరంభం కాస్త ప్రారంభమవుతుంది. నానాజీ యాక్షన్ ఎపిసోడ్ మోడ్లోకి టర్న్ అవుతుంది ఈ మూవీ. చిన్నారిని చంపడానికి ఎమ్మెల్యే గ్యాంగ్ ప్రయత్నాలు, బాలకృష్ణ గారి ఫైటింగ్స్, ఓ పాటతో ఇంటర్వెల్ వరకు కథ సాగుతుంది. ఓవైపు పాప ఎమోషన్, మరోవైపు డాకు గురించి పోలీసులు ఆఫీసులు సాగించే అన్వేషణను చూపించారు. బాలకృష్ణ ఊర్వశీ రౌతల్లా వచ్చే దబిడి దిబిడి సాంగ్ మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చపరా గాడిద అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన బాలకృష్ణ గారి డైలాగ్ను బాబీ భలేగా వాడుకున్నారు. ఇంటర్వెల్ ముందు సినిమాలో అసలు విలన్ బాబీ డియోల్ పాత్ర స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తుంది. ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోయిందని ప్రమోషన్స్తో నాగవంశీ అన్నారు. అతడి మాటల్లో ఏమాత్రమూ అబద్ధం లేదనిపిస్తుంది. 15 నిమిషాల పాటు సాగే యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే విధంగా ఉంది అనడంలో సందేహమే లేదు. సెకండ్ హాఫ్ మదనపల్లి నుంచి కథను చంబల్ లోయకు షిఫ్ట్ అవుతుంది. చంబల్ లోయలో బల్వంత్ ఠాకూర్ అక్రమాలు, అక్కడి ప్రజల కష్టాలను తీర్చడానికి సీతారాం చేసే ప్రయత్నాల్లో చుట్టూ నడిపించారు మేకర్స్. డాకు మహారాజ్ పాత్రలో తాలూకు మేనరిజమ్స్, ఎలివేషన్స్ అభిమానులను ఫీస్ట్గా ఉంటాయి. ఇసుక తుఫాన్ ఫైట్ అయితే హైలైట్ అనిపిస్తుంది. ద్వితీయార్థం రొటీన్గా మారుతున్నట్లు అనిపిస్తున్న టైంలో బాలకృష్ణ గారితో పాటు శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలకు సంబంధించి వచ్చే ట్విస్టులు హై ఫీల్ను కలిగిస్తాయి ఈ మూవీలో. 3 డిఫరెంట్ వేరియేషన్స్తో కూడినటువంటి క్యారెక్టర్లో బాలకృష్ణ గారు అదరగొట్టేశారు. డాకు మహారాజ్ పాత్రలో బాలకృష్ణ గారి ఎనర్జీ ఆకట్టుకుంటుంది. లిమిటెడ్ డైలాగ్స్తో సెటిల్డ్గా ఈ క్యారెక్టర్ సాగడం కొత్తగా అనిపిస్తుంది. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ సెకండ్ హాఫ్లోనే కనిపిస్తారు. శ్రద్ధా శ్రీనాథ్ మరోసారి ఓ డిఫరెంట్ రోల్లో ఆకట్టుకుంటుంది. విలన్గా బాబీ డియోల్ కొన్ని సీన్స్లో భయపెట్టాడు. సచిన్ కేట్కర్, రవికిషన్, షైన్ టామ్ చాకో ఇలా చాలామంది సీరియస్ యాక్టర్లు ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమాకు బాలకృష్ణ గారి తర్వాత మరో హీరోగా తమన్ నిలిచారు. యాక్షన్ ఎపిసోడ్స్లో తమన్ బీజిఎంకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమే. దబిడి దిబిడి సాంగ్, డేగా సాంగ్స్ ఫ్యాన్స్ను విశేషంగా ఆకట్టుకున్నాయి.
బాలకృష్ణ గారి అభిమానులకు డాకు మహారాజ్ తెగ నచ్చుతుంది అనడంలో డౌట్ లేదు. బాలకృష్ణ గారి యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని వారి పెట్టిన డబ్బులకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా అత్యద్భుతంగా ఈ మూవీ ఉంది అనడంలో డౌటే లేదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.